హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హోలీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు 10,000 అడ్వాన్స్గా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో హోలీ జరగనుంది. ఈ క్రమంలో హోలీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అడ్వాన్స్ తీసుకునేందుకు మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది. అడ్వాన్స్ తీసుకున్న ఉద్యోగులకు నెలకు 1000 రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. డబ్బు అవసరమున్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. సో ఫ్రెండ్స్, హోలీ సందర్భంగా ఉద్యోగులకైతే 10,000 రూపాయల అడ్వాన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఈ స్కీమ్కి సంబంధించి మార్చి 31వ తేదీని చివరి తేదీగా అయితే ప్రకటించారు. ఇలా 1000 రూపాయల చొప్పున నెలకి 1000 రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, అలాగే మరోవైపు కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు కూడా ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే పెండింగ్లో ఉన్న 3 విడతల డిఏడిఆర్ను జూలై నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, రిటైర్డ్ పెన్షనర్లకు కూడా 3 విడతల డిఏడిఆర్ని అయితే మంజూరు చేశారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.